Hello everyone, welcome back to our channel Rainbow Kids Tutorial. Today our topic is organization of our body అంటే మన శరీరం యొక్క నిర్మాణం. Our body is made up of millions of tiny structures called cells. అంటే మన శరీరం కొన్ని మిలియన్ల కణాలతో ఏర్పడింది. ఈ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. అంటే టిష్యూస్ మీన్స్ కణజాలం. టిష్యూస్ ఆర్ ఫర్దర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫామ్ అన్ ఆర్గాన్. కణజాలం అంతా కలిసి ఒక అవయవంగా ఏర్పడుతుంది. ఈ అవయవాలన్నీ కలిసి ఒక ఆర్గాన్ సిస్టమ్ని ఏర్పరుస్తాయి, అంటే అవయవ వ్యవస్థని ఏర్పరుస్తాయి. We have mainly 8 organ systems in our body which work together to make an organism. They are skeletal system, muscular system, digestive system, respiratory system, circulatory system, excretory system, nervous system and reproductive system. At first we are going to discuss about skeletal system అంటే అస్థిపంజర వ్యవస్థ. The skeletal system is a framework of the bones which provides shape and support to the బాడీ. ఈ అస్థిపంజర వ్యవస్థ వల్లనే మన బాడీకి ఒక సరైన ఆకృతి అంటే ఆకారం ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా ఈ స్కెల్టల్ సిస్టమ్ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని కూడా రక్షిస్తూ ఉంటుంది, అంటే బ్రెయిన్, హార్ట్, లంగ్స్ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ రిబ్ కేజ్ ప్రొటెక్ట్స్ లంగ్స్ అండ్ ద హార్ట్. స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. రిబ్ కేజ్ మీన్స్ ప్రక్కటెముక, స్కల్ మీన్స్ పుర్రె. The adult skeleton is made up of 206 bones of different shapes and sizes. Already you know that skeleton means అస్థిపంజరం. మనం పుట్టినప్పుడు మనం 300 బోన్స్ని కలిగి ఉంటాము. మనం ఎదిగే కొద్దీ ఆ బోన్స్ అన్ని కొన్ని బోన్స్ కలిసిపోయి మనకి 206 బోన్స్గా మన స్కెల్టన్ సిస్టమ్ మారుతుందన్నమాట. స్పైన్గా పిలువబడే మన బ్యాక్ బోన్ అంటే వెన్నెముక 33 స్మాల్ బోన్స్తో ఏర్పడింది. ఈ స్మాల్ బోన్స్నే వర్టిబ్రేస్ అంటారు. తెలుగులో వెన్నుపూసలు అంటారు అనమాట. వెన్నుపూస కనుక డ్యామేజ్ అయితే మనం స్ట్రైట్గా ఉండలేమన్నమాట. ఇది మనకు స్ట్రైట్గా నిలబడడానికి కానీ కూర్చోడానికి కానీ హెల్ప్ చేస్తుంది. స్పైన్ ఆర్ బ్యాక్ బోన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ we are going to discuss about muscular system అంటే కండర వ్యవస్థ. Muscles are the soft tissues with attached to the bones. The muscles cover the bones and help in their movement. మజిల్స్ అనేవి మృదువైన కణజాలం. ఇవి బోన్స్ని కవర్ చేస్తుంది, అంటే ఎముకల పైన కవర్ అయి ఉంటుందన్నమాట. కండరాలు, మజిల్స్ అంటే కండరాలు బోన్స్ని కవర్ చేసి అవి కదలడానికి, బోన్స్ ముందుకి వెనక్కి కానీ అలా మనం ఇప్పుడు నడవాలన్నా ఏదైనా పనులు చేసుకోవాలన్నా మూమెంట్ కోసం ఈ మజిల్స్ ఉపయోగపడతాయి అన్నమాట, హెల్ప్ చేస్తాయి. అప్రాక్సిమేట్లీ దేర్ ఆర్ 600 మజిల్స్ ఇన్ అవర్ బాడీ. ద మజిల్స్ ఇన్ అవర్ ఫేస్ హెల్ప్ us to make different facial expressions like smiling, frowning. Frowning means sad expression. Next we are going to discuss about digestive system, జీర్ణ వ్యవస్థ. The organ system which performs the digestion of food is called digestive system. ఏ వ్యవస్థ అయితే, ఏ అవయవ వ్యవస్థ అయితే మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేస్తుందో అదే జీర్ణ వ్యవస్థ. ఆహారం మనం తిన్న వెంటనే జీర్ణం అయిపోదు. మన జీర్ణ వ్యవస్థలో అంటే డైజెస్టివ్ సిస్టంలో మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్ ఇలా ఇవన్నీ కూడా పనిచేస్తేనే మన ఆహారం, మనం తీసుకునే ఆహారం డైజెషన్ అవుతుందన్నమాట. ముందుగా మనం మౌత్లో జరిగే ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంటే మన నోటి లోపల మనం తీసుకున్న ఆహారం నోటిలో ఉన్న పళ్ళ సహాయంతో మనం నవ్వులుతున్నప్పుడు మన నోటిలో ఉన్న లాలాజలం అంటే సలైవా అంటారు దీన్ని. లాలాజలం ఆ ఫుడ్తో కలిసి మనం నవ్వులుతున్న ప్రాసెస్లో ఏమవుతుందంటే అప్పుడు కొంచెం మెత్తగా అవుతుందన్నమాట ఆ సలైవా వల్ల.
ఇక్కడ 30% ఆఫ్ డైజెషన్ జరుగుతుంది. ఇలా 30% డైజెషన్ అయిన ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. ఇలా మన స్టమక్లోకి పంపబడిన ఆహారం మన స్టమక్ లోపల ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల బ్రేక్ డౌన్ అవుతుందన్నమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమవుతుందంటే ఆహారాన్ని విడగొడుతుంది. అలాగే మన ఆహారం లోపల ఏవైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత ఆహారాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులోకి పంపిస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇలా కొద్దిగా జీర్ణమైన ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసి ఆ ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్ని అంటే మనకి ఉపయోగపడే కార్బోహైడ్రేట్స్ అవనివ్వండి, ఫ్యాట్స్ అవనివ్వండి, ఇంకా ప్రోటీన్స్, ఇలా ప్రతిదీ కూడా మనకు అవసరమయ్యే పోషకాలన్నింటినీ అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లోకి పంపిస్తుంది. ఆ బ్లడ్ ఏమో ఈ పోషకాలన్నింటినీ మిగిలిన శరీర భాగాలకి సరఫరా చేస్తుంది. ఇంకా ఏవైనా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటే స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ని లార్జ్ ఇంటెస్టైన్కి పంపిస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు. ఈ పెద్ద ప్రేగు ఏం చేస్తుందంటే ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న వాటర్ని తొలగిస్తుంది. ఇలా మిగిలిన వేస్టేజ్ పెద్ద ప్రేగు చివరి భాగమైనటువంటి రెక్టమ్ అంటే పురీష నాళంలో స్టోర్ చేయబడుతుంది. ఇలా స్టోర్ చేయబడినటువంటి వేస్టేజ్ మార్నింగ్ డిఫికేషన్ ప్రాసెస్ ద్వారా యానస్ నుంచి బయటకు వస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ అవడం కారణంగా మిగిలిన ఆర్గాన్ సిస్టమ్స్ గురించి మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.